బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు వరంగల్ బాగా అచ్చొచ్చింది. అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ మేనిఫెస్టో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుంది అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు వరంగల్ బాగా అచ్చొచ్చింది. అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ మేనిఫెస్టో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి. వెన్నెల మొత్తానికైతే ఈ నెల అక్టోబరు 16న మాత్రం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని చెప్పి ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి కూడా హరీష్ రావు కూడా అయితే మొత్తానికైతే వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ కేసీఆర్ కు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వరంగల్ వేదికే అచ్చొస్తుందని చెప్పి కూడా ఆయన భవిష్యత్తు కార్యకారాచరణను కూడా ఇక్కడే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మేనిఫెస్టోలో కూడా ఇక్కడ వరంగల్ జిల్లా నుంచే మొదలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా కీలక భూమిక పోషించిన నేపథ్యంతో కూడా ఆయన ఆ భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడి అంటే తెలంగాణ బీఆర్ఎస్ అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ గా కొనసాగుతున్న బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం మొత్తం ఇక్కడి నుంచే కసరత్తు చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కేసీఆర్ కి అయితే మాత్రం వరంగల్ వేదికగా అతనికి భవిష్యత్ కార్యక్రమాచరణ కూడా ఇక్కడి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేసీఆర్ భవిష్యత్తు అంటే ఇక్కడ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఈ భారీ బహిరంగ సభలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మేనిఫెస్టోలో కూడా ఆ తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఇక్కడ బహిరంగ సభలో మొత్తానికైతే వెలువడనున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కీలక వ్యాఖ్యలు అయితే మాత్రము ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే కలిసి వచ్చేది అచ్చికొచ్చేది వరంగల్ జిల్లా వేదికనే మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అచ్చికొస్తుందని చెప్పి తెలుపుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ కూడా కొన్ని కసరత్తులు చేస్తున్న పరిస్థితి అయితే వాళ్ళకు దిమ్మ తిరిగే విధంగా కూడా కేసీఆర్ ఆలోచన విధానాన్ని కూడా వరంగల్ భారీ బహిరంగ సభలో కూడా వెలువడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులతో కూడా ముందుకు పోతుంది. కానీ దానికి దిమ్మ తిరిగే విధంగా కూడా కేసీఆర్ వరంగల్ వేదికగా కూడా కసరత్తు అయితే చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. రానున్న ఎన్నికల్లో
కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టే విధంగా కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కూడా ఇక్కడ మేనిఫెస్టోలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా కేసీఆర్ నోట ప్రతి పౌరు కూడా వినాల్సిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పి కూడా తన్నీర్ హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా వేదిక కానుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ.